ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రభుత్వంపై భారం పడకుండా పొదుపు చర్యలపై ఉన్నతాధికారులు మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇక కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇంధనం పొదుపుపై పాటించాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. ప్రధాని మోదీ బాటలోనే మంత్రుల కాన్వాయ్ వాహనాలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు తన కాన్వాయ్లోని వాహనాలను తగ్గించాలని డీజీపీకి ఆదేశాలు ఇవ్వగా మంత్రులు కూడా అదే విధానాన్ని పాటించాలని సూచించారు. సీఎం కాన్వాయ్లలో ఒకే వాహనాన్ని వాడుకోవాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోం సాధ్యమయ్యే ప్రభుత్వ విభాగాల్లో అధికారులు ఇంటి నుంచే పనిచేసేలా ఆదేశించారు. స్పెషల్ ఫ్లైట్స్ ను కూడా రద్దు చేసే ఆలోచనలో చేయాలన్నారు సీఎం. వీటితో పాటు మహానాడు కార్యక్రమాన్ని కూడా రద్దు చేసి వర్చువల్ గా నిర్వహించాలన్న భావనలో టీడీపీ అధినేత ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ హరిప్రియ. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ప్రధానంగా 42 అంశాలకు సంబంధించినటువంటి అజెండా కంప్లీట్ గా కూడా చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అజెండా తర్వాత ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో కంప్లీట్ గా వాటిపైన కూడా కేబినెట్ చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే మహానాడు అంటే టీడీపీకి సంబంధించినటువంటి పసుపు పండగగా ఉన్నటువంటి ఈ కార్యక్రమంని అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏడాది కూడా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని మే 28వ తేదీ ఆయన జన్మదినం అయితే 27, 28, 29 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, అనేక తీర్మానాలు చేసుకోవడం, వాటిని అమలు పరచడం, అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయడం లాంటి కార్యక్రమాలు ఈ మహానాడు వేదిక ద్వారా కూడా నిర్వహించడం అయితే ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం, రీసెంట్ గా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు పర్యటన వచ్చినటువంటి నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భారతదేశం అంతా కూడా పొదుపు చేయాలి. ముఖ్యంగా వెహికల్స్ అయితేనేమి, మిగిలిన సందర్భాలకు సంబంధించి ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తున్నారో వారందరూ కూడా చాలా కంట్రోల్ గా ఉపయోగించాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా 8 అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రధాని వచ్చిపోయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏవైతే విధానాలను చెప్పిందో వాటిని అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా పొదుపుకు సంబంధించి ప్రధాని చేసినటువంటి సూచనలను పూర్తిగా పాటించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే చాలా మంది నేతలు కూడా కాన్వాయ్లు ఎక్కువగా యూజ్ చేయకుండా వీలైనంత వరకు తగ్గించుకోవడం చేయాలి. అనవసరపు ఖర్చులు కూడా అంటే ఎక్కువగా పెట్టకుండా వాటిని కూడా ఖర్చులు తగ్గించుకోవాలి. అలాగే ఏదైనా విజిటింగ్ ప్లేసెస్ కి సంబంధించి ఇతర దేశాలకు వెళ్లకుండా, ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కేవలం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పర్యటించాలి, అక్కడ చూడాలని చెప్పడంతో పాటు ప్రధానంగా ఆదాయానికి సంబంధించి అంటే పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి వీటికి సంబంధించి ఆదాయం ఉన్నా కూడా ఒక్కొక్క వెహికల్, ఒక్కొక్క వాహనం తీసుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా కంప్లీట్ గా ఆలోచించి వీలైనంత వరకు కూడా వాహనాలను ఉపయోగించడం తగ్గించాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. దాన్ని చెప్పడమే కాకుండా ముందుగా తాను ఆచరించాలని చెప్పేసి తన కాన్వాయ్లోని 11 వెహికల్స్ లో కేవలం 4 వెహికల్స్ లోనే ఈ రోజు తన ఉండవల్లి అధికారిక నివాసం నుంచి సచివాలయానికి రావడం జరిగింది. కేబినెట్ లో సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ తాజా పరిస్థితికి సంబంధించి కేబినెట్ లో కూడా చర్చ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా మంత్రులందరూ కూడా ముక్తకంఠంగా ప్రభుత్వం అలాగే ప్రభుత్వాధినేత ఏది చెబితే దాన్ని ఫాలో చేయడానికి, ఆచరించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్తూనే అలాగే తాము ఆచరిస్తున్న వాటిని ప్రజలకు అవగాహన తెలిపేందుకు ప్రధానంగా పెట్రోల్ అలాగే డీజిల్ గ్యాస్ కి సంబంధించి మిగిలిన వాటిపైన కూడా చాలా వరకు కన్జంప్షన్ తగ్గించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మంత్రులు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ పార్టీ అత్యంత ఘనంగా నిర్వహించేటటువంటి పసుపు పండుగ ఏదైతే మహానాడు ఉందో ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్వహించాలా వద్దా అన్నటువంటి సందిగ్ధంలో టీడీపీ అధినేత అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే ఎవరైతే యువనేత అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అలాగే టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శి
కార్యదర్శిగా ఉన్నారు, అలాగే కన్వీనర్గా కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తొలిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలనుకున్నారు నారా లోకేష్. సో ఈ నేపథ్యంలోనే తాజా పరిస్థితులను అనుసరించి మహానాడును నిర్వహించాలా వద్దా అన్నటువంటి తర్జన భర్జనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది అధికారికంగా మాత్రం మనకు అందలేదు. కేవలం అక్కడ ఏదైతే చర్చ వచ్చిందో ఆ చర్చకు సంబంధించి కొందరు మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం మాత్రమే. అయితే చాలా వరకు కూడా కన్జంప్షన్ అనేది తగ్గించాలి, అలాగే వాహనాల వినియోగం తగ్గించాలి, ఖర్చు తగ్గించాలి. సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నంలో ముందుగా తామే ఆచరించాలి. కాబట్టి ముఖ్యంగా వాహనాలకు సంబంధించినటువంటిది ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా పాటిస్తున్నారు. సో అలాగే మహానాడుకు సంబంధించి కూడా 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో వాహనాలు ఉపయోగిస్తారు, అలాగే పెద్ద ఎత్తున జనాలను సమీకరించాలి. సో దానికి సంబంధించి మనం ఇప్పుడు కట్టడి చేయకపోతే మరో రకమైనటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాక్సిమం మహానాడును రద్దు చేసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున అయితే ఒక ప్రచారం అయితే సాగుతుంది. ఎందుకంటే 3 రోజుల పాటు తొలి రోజు మరుసటి రోజు అంటే మొదటి రోజు తీర్మానాలు చేయడం, మరుసటి రోజు వాటిని ఆమోదించుకోవటం అనేది ఉంటుంది. అలాగే 3వ రోజు దగ్గర 7 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి కూడా ఇటు టీడీపీ నేతలు భావించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాల్సి ఉంటుంది. ఆ సభకు హాజరయ్యేటటువంటి వారందరికీ కూడా వాహనాలను అమర్చాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా వీలైనంత వరకు కూడా ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించాలంటే ఖచ్చితంగా వాహనాలను నియంత్రించుకోవాలి. సో అటువంటప్పుడు కంప్లీట్ గా కూడా ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తే మరో రకమైనటువంటి సంకేతాలు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాక్సిమం మహానాడును రద్దు చేసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వర్చువల్ గా నిర్వహించుకుంటే మేలుగా ఉంటుంది అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఒక ప్రచారం అయితే సాగుతుంది. అధికారికంగా మాత్రం టీడీపీకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ కూడా స్పష్టంగా ఇది ప్రకటించలేదు. మరోవైపు దీనికి సంబంధించి తెలుగుదేశం నేతలందరూ కూడా ముక్త కంఠంతో ఇదే మాటను చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే పరిస్థితులు బాగుంటే, అలాగే ఏదైతే ఫ్యూయల్ కన్జంప్షన్ లేకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఘనంగా నిర్వహించుకునేటటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిద్దాం. ప్రస్తుతం తాజా పరిస్థితుల నేపథ్యంలో మాక్సిమం రద్దు చేసుకుంటేనే బాగుంటుందన్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా ఆమోదం తెలుపుతున్నట్లుగా కూడా ఒక ప్రచారం అయితే సాగుతోంది. మరోవైపు ఉద్యోగులకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్, ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఏ రకంగా చేస్తారో అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఐటీ ఏదైతే ఉద్యోగులు చేస్తున్నారో అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కేటాయిస్తే ఎలా ఉంటుందన్న దానిపైన కూడా చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా అధ్యయనం చేసి ఒక నివేదిక ఆధారంగా ఎవరెవరు హోంలకే పరిమితమై అక్కడి నుంచి వారు పనులు చేస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మాత్రం ఒకసారి చూసుకుంటే ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు 25 ప్రాజెక్టులకు సంబంధించి 2 లక్షల కోట్లకు పెట్టుబడులకు సంబంధించి భూ కేటాయింపులు ఆమోదం తెలిపింది. అలాగే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిణామాలకు సంబంధించి మంత్రివర్గంలో కీలకమైనటువంటి చర్చ సాగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మంత్రుల కాన్వాయ్లు కుదించడంతో పాటు అలాగే చాలా వరకు కూడా ప్రజల్లో అవేర్నెస్ ను పెంచడం, అలాగే ముఖ్యంగా పెద్ద ఎత్తున లక్షల మందితో నిర్వహించేటటువంటి మహానాడు లాంటి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇది అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఒకవేళ మేబీ టీడీపీ సంబంధించినటువంటి యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.